ఈ రియాక్షన్ ఏందనుకుంటున్నారా? ఈ సినిమా చూసాక మీరు కూడా ఖచ్చితంగా ఇదే రియాక్షన్ ఇస్తారు భయ్. 100% షో నేను ఆ విషయంలో అయితే. సో ఈ సినిమా గురించి మాట్లాడాలంటే అసలు సినిమా గురించి ఏంది, అసలు సినిమా పాజిటివ్ ఏంది, సినిమా నెగిటివ్స్ ఏంది, అసలు సినిమా బాగుందా బాగాలేదా అని దాని గురించి మాట్లాడితే ఇది నా రియాక్షన్. సినిమాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడితే సినిమా ఎలా ఉందనే దానికంటే ముందు అసలు నాకైతే ఈ పాజిటివ్స్ ఏందో నెగిటివ్స్ ఏందో చెప్పాలనే ఆతృతనే చాలా ఎక్కువ ఉంది భయ్య. సో ఈ సినిమాలో ఫస్ట్ మీరు పోయేటప్పుడు మాత్రం కొన్ని పనులు చేసిపోవాలి. ఏంటంటే ఫస్ట్ బ్రెయిన్ అంతా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసిపోండి, ఎందుకంటే మీరు అది ఎట్లాగో ఖరాబ్ అవుతుంది అది. సెకండ్ థింగ్ ఏంటంటే అసలు ఈ సినిమా మీద మీరు అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఇబ్బా, అసలు లేకుండా పోతేనే మీకు ఇంతో అంతా ఎక్కుతుంది సినిమా. సీరియస్గా చెప్తున్నా, మీ మంచి కోసం చెప్తున్నా. అండ్ ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్. పాజిటివ్స్ గురించి మాట్లాడితే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ హైలైట్ విషయం ఏంటంటే మన సంయుక్త గారు ఉన్నారనమాట ఇందులో. ఎవరు? మన విరూపాక్ష హీరోయిన్ ఉంది కదమ్మా, ఆవిడ ఉందన్నమాట. దయాలక్క. ఎస్, మీరు రైటే, మీరు చాలా కరెక్ట్గా గెస్ చేశారనమాట. ఆవిడే ఉంది ఈ సినిమాలో. వన్ ఆఫ్ ద హైలైట్ అనమాట తను. అసలు వేరే లెవెల్ ఆమె యాక్టింగ్ అయితే ఈ సినిమాలో. సో తను ఒకటి హైలైట్. సెకండ్ విషయం ఏంటంటే రాజీవ్ కనకాల గారు ఉంటారు అనమాట ఇందులో. వీళ్ళిద్దరు యాక్టింగ్ మాత్రం పీక్స్లో ఉంటుంది భయ్య. అసలు మీరు ఇమాజిన్ కూడా చేయలేరు వీళ్ళిద్దరు యాక్టింగ్ని. సో అదనమాట. వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా చేసేదంటే వైష్ణాక చేసింది కొంత గొప్ప. ఇక ఆవిడ కాకుండా అంటే మన హీరో గారు ఉన్నారు కదా, హీరో గారు చేశారు. మన సంయుక్త గారి తమ్ముడు ఉన్నారు కదా, తమ్ముడు అనడం విరూపాక్షలు ఉంటాడు కదా, ఆయన కూడా ఎంతో అంతా చేశారనమాట. సో ఈ సినిమాని మొత్తం భుజాల మీద మోసింది మాత్రం మన హీరో గారు అనమాట. సో సినిమా మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది. అసలు మీకు సినిమాలో కూర్చున్నాక మీకు ఏం అర్థం కాదు భయ్య, మొత్తం హీరోనే కనిపిస్తారనమాట మీకు ఎక్కడ చూసినా. ఎందుకంటే ఆయన ఆరా లాంటిది అనమాట. ఆయన సినిమాలో కనిపిస్తే విజిల్స్ వినిపిస్తాయి, అరుపులు వినిపిస్తాయి. వినిపించింది ఒకటి, స్టోరీ ఒకటి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఇది కాకుండా ఈ సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడితే అసలు సినిమాలో నెగిటివ్సే లేవు. అసలు సినిమానే నెగిటివ్ కాబట్టి ఈ సినిమాలో లాజిక్స్ గురించి మాట్లాడదాం. ఈ సినిమాలో నెగిటివ్స్ కంటే ఎక్కువ లాజిక్సే మనం చాలా డిస్టర్బ్ చేస్తాయి అనమాట. సో ఒక్కొక్క లాజిక్ చెప్తుంటే మీరు పిచ్చికిపోతుంది అనమాట. సో ఈ సినిమాలో ఎవరైతే సంయుక్త మీనన్ ఉన్నారో, సో ఆమెని ఎవరైతే చూస్తారో వాళ్ళని చంపేస్తారు అనమాట. ఈ సినిమాని హారరా, కామెడీయా, లవ్ స్టోరీయా అని చెప్పలేం భయ్య, ఎందుకంటే అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. మీకు ఈ సినిమాలో ఫుల్ ప్యాక్తో కనిపిస్తుంది భయ్య. మొత్తం అన్నీ ఉంటాయి, A to Z. నీకు కనిపించని అంటూ ఏమి ఉండవు. సైన్స్ ఫిక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, హారర్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇలా రివెంజ్ డ్రామా కూడా ఉంటుంది ఆఖరికి. అన్నీ ఉంటాయి సినిమాలో. మీకు సినిమాలో దొరకందంటూ ఏముండదు, ఒక స్టోరీ తప్పించి. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి లెగుస్తుందండి. అండ్ ఈ సినిమాలో మీకు ఇవన్నీ ఉన్నాయా లేవా అని చెప్పేసి మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నన్ను పిన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇందాక చెప్తున్నాం కదా లాజిక్స్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు లాజిక్స్ గురించి మీరే చెప్పండి అవి కూడా. సో నాకు అనిపించిన లాజిక్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. ఒక మంచి ప్రాపర్ బ్యాక్డ్రాప్ ఇచ్చుంటే బాగుంటుండే అనిపించింది. ఎందుకంటే ఆ పాపకి కానీ వాళ్ళ అమ్మ ఎందుకు ఏడుస్తుంది అని చెప్పేసి కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట. సో సినిమాని స్పాయిల్ చేయడం అని కాదు కానీ కొన్ని లాజిక్స్ ఉన్నాయి. అవిటిని కొంచెం అన్న జస్టిఫికేషన్ ఇచ్చుంటే బాగుంటుంది అనమాట. ఏదో సినిమాని తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలి అనమాట. అండ్ ఈ సినిమా నుంచి మనం నేర్చుకున్న విషయం ఒకటి చాలా గట్టిగా నేర్చుకున్నాను అనమాట. ఒక విషయం నేను అదేంటంటే ఫస్ట్ మనకి ఏమైనా ఐడియా వస్తే దాన్ని పేపర్ మీద పెట్టాలి, నచ్చింది వేసుకుంటూ వెళ్ళిపోవద్దు అనమాట. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. ఇంతకన్నా ఏం చేయలేం భయ్యా సినిమా చూసాక. అది సినిమాలో ఉన్న డెప్త్ అలాంటిది. ఎంత డెప్త్ అంటే నువ్వు వెళ్ళిపోతావు లోపలికి, మళ్ళీ బయటికి రావు. అంత బాగుంటుంది సినిమా. ఒకసారి సినిమా చూడు ఫస్ట్, నువ్వు సమయానికి మాటలు కూడా వస్తుండేవండి సినిమా చూసాక నాకు. సో సినిమా ఎలా ఉందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇష్టం ఉంటే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. ఏదో ఒకటి మాత్రం చేసి వీడియో మాత్రం ఫుల్గా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. Thanks for watching.